హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను సొరకాయ కూర చేస్తున్నానండి. సొరకాయ చెక్కేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని సొరకాయ కూర అయితే చేస్తున్నాను. దీనిలో టమాటాలు అవి ఇవేం వేయట్లేదండి. ఒట్టి సొరకాయ పచ్చిమిర్చి కారంతో చేసే కూర అనమాట. రండి, మీరు కూడా ఒకసారి చూద్దరు కానీ నేను ఎలా చేస్తున్నానో ఏంటో. మీకు ఈ కూర నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని డెక్ష పైన పెట్టానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగాలండి. సొరకాయ పచ్చిమిర్చి కారంతో కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుందండి ఇది. కానీ అన్నంలో కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. నూనె అయితే కాగిందండి. కొన్ని ఆవాలు వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఆవాలు బాగా చిట్టుపట్టాలండి, అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. వేగాలి బాగా ఆవాలు. అప్పుడు ఈ ఆవాల్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. చక్కని స్మెల్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఒకే ఒక పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు కట్ చేసుకుని దీనిలో అయితే వేసానండి. అలాగే కరివేపాకు కూడా పెద్ద పెద్ద ఆకులండి ఇవి. ఇలా తుంపి అయితే వేస్తున్నాను. కొంచెం వేయించుకోవాలండి బాగా. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందామా. కొద్దిగా సాల్ట్ వేద్దాము. చాలపోతే మళ్ళీ వేసుకుందాం. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, సాల్ట్ ముందుగా కొద్దిగా వేసుకోవాలి, తర్వాత చాలపోతే కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తీయడం కష్టం, రాదు కూడా తీద్దామన్నా. పసుపు వేసానండి. ఇది చిన్న స్పూన్ కదా, అందుకే కొంచెం కొంచెం అలా 2 స్పూన్లు అలా వేస్తాను అన్నమాట. కొంచెం వేగాలండి ఉల్లిపాయలు అయితే. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు, అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఈ కూరకు మాత్రం ఇలా వేగాలన్నమాట. అన్ని కూరలకి మనకు ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఈ కూరకు మాత్రం కొంచెం ఇలా కొంచెం ఫ్రైడ్గా వేగాలన్నమాట. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు అయితే మనం దీన్ని వేసేసుకుందామండి. లైటింగ్ చాలా డిమ్గా ఉందండి. మాకు కరెంటు రాత్రి నుండి కూడా లో వోల్టేజ్ వస్తుంది, డిమ్గా ఉంది. అందుకే ఏమనుకోకండి, లైటింగ్ సరిగా లేదు వీడియోకి, దయచేసి ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇలా సొరకాయ ముక్కలండి మనం వేసేసుకొని, ఇది అంతా నీరే కదా, సొరకాయ అంతా నీరే కాబట్టి ఇంత ఫుల్గా డేక్షా నిండుగా ఉండదు. కాసేపు అయ్యేటప్పటికి ఈ ముక్కలన్నీ మగ్గుతాయి కదా, అంతా అడుగుకి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో పెట్టద్దు, ఉడకదు తొందరగా. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసుకుందామండి. మనము ఉడికించుకుందాం. సొరకాయ ముక్కలు ఉడుకుతూ ఉంటే ఈలోగా నేనైతే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఈ కూరలో కలపాలి. పచ్చిమిర్చి సొరకాయ కూర కాబట్టి
ఓకేనా మండి ఒకసారి భలే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఏ కూరలోనైనా కరివేపాకు వేయగానే భలే స్మెల్ వస్తుంది కదా. చూడండి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ మీరు చూసారు కదా వేసాను. అంటే ఇది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా. ఇప్పుడు ఈ కారము, ఈ పచ్చిమిర్చి కారము కూరలో వేసేసుకుందామండి. దీంట్లో వేసేద్దాం. బాగుంటుందండి పచ్చిమిర్చి సొరకాయ కూర. పచ్చిమిర్చి కారంతో సొరకాయ కూర. నేనైతే పచ్చిమిర్చి కారంతో సొరకాయ కూర అని అన్నాను, కానీ మామూలుగా సొరకాయ కూరనే అంటాము. కాకపోతే దీనిలో ఏమి ఇంకా ఎలాంటి పదార్థాలు టమాటా కానీ అలాంటివి ఏమి వేసుకోమన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం మగ్గించుకుందాం మూత పెట్టుకొని. చూడండి ఈ సొరకాయలో వాటర్ ఎలా ఊరిందో. నీరు ఇదంతా నీరే కదా, చక్కగా నీరైతే ఊరిందండి. ఈ నీటితోనే ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఉడికిపోద్ది. ఎందుకంటే సన్న ముక్కలు కట్ చేశాను అందులోకి, లేత సొరకాయ కాబట్టి ఇంకా మనం నీళ్ళు పోయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది బాగా ఇంకా బాగా ఉడికిన తర్వాత మనం కారం కొంచెం లైట్గా కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి కారమే సరిపోద్దండి. ఇంకా ఉడకాలండి ఇది. మూత తీసి చూద్దామండి. అయ్యో నేను ఇప్పుడు ఇంతకుముందేనండి మూత తీసి చూసి ఒకసారి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం సాల్టు, ఒక స్పూను ధనియాల పొడి వేసానండి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. ఈ క్లిప్ మిస్ అయిందండి. వీడియో ఆన్లో లేదు. నేను ఆన్లో ఉందనుకొని షూట్ చేశాను, ఆన్లో లేదు. చూసుకుంటే క్లిప్ మిస్ అయిందనమాట. ఓకేనండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు సరిపోతే కొంచెం సాల్ట్ కలిపానండి. కలిపి మూత పెట్టుకొని బాగా ఈరిపోయింది. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి. చూద్దామండి. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. చక్కగా ఎంత బాగుందో, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కూర. చపాతీలో పుల్కల్లోకి అమోఘంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా నేను ఎలా చేశానో ఏంటో. మరి మీకు నచ్చిందా ఈ సొరకాయ పచ్చిమిర్చి కారం కూర? పచ్చిమిర్చి కారంతో చేసిన సొరకాయ కూర మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తిమీర లేదండి దీనిలో, కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి, ఇలా ఉంచేసుకోవాలి. ఇంకా బాగా చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోద్దండి ఇది. మళ్ళీ ఇలా గ్రేవీగా కూడా ఉండదు, చాలా బాగుంటుంది అన్నమాట. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.